అప్పులు తక్కువ చెల్లింపులు ఎక్కువ. 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త రుణం 17,618 కోట్లు, వడ్డీలు వాయిదాలకు 25,911 కోట్ల చెల్లింపులు. ఆర్థిక క్రమశిక్షణకు సర్కార్ పెద్దపీట. ఈ పెద్దపీట వేసింది ఎవరో కాదు, ఆంధ్రజ్యోతి పేపర్ ఎండి రాధాకృష్ణ రేవంత్ రెడ్డికి వేసిన పెద్ద పీట ఏంటంటే అప్పులు తక్కువ చేసిండు, చెల్లింపులు ఎక్కువ చేసి చెప్పిండు. మరి లెక్కలు రాసినప్పుడు రాధాకృష్ణ గారు రాష్ట్రానికి ప్రతి నెల మీ లెక్క ప్రకారం 4 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కదా, ప్రతి నెల ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయంలో ఎంత ఖర్చు అవుతుంది, ఎంప్లాయీస్కి ఎంత ఖర్చు పోతుంది, కరెక్ట్ జీతాలు పోతున్నాయా, పెన్షన్లు కరెక్ట్ ఇస్తున్నారా, దానికి ఎన్ని పోతున్నాయి, ఈ సంపద నిజంగా ఈయన సృష్టించిందా, గతంలో సృష్టించిన సంపదకి డబ్బులు వస్తున్నాయా, ఇవి కూడా చూపించాలి కదా మీరు. ఒక రోజుకు ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది చెప్తున్న ఈ ప్రభుత్వం రోజుకు 163 కోట్ల రూపాయలు, ఈ రాష్ట్ర జనాభా కంటే ఎక్కువగా ఒక రోజుకు 163 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ అప్పుల భారం చేస్తుంది. నిజం కాదా? ఆదాయం చేయాలి కదా, అప్పులు తేవద్దు కదా. ఎందుకంటే గత ప్రభుత్వం అప్లై చేసే, మళ్ళీ నువ్వు అప్లై చేస్తే ఎట్లా? అప్పులు తీర్చే ప్రయత్నం చేయాలి కదా, నువ్వు అప్పులు తేవద్దు కదా, సంపద సృష్టించాలి కదా. సంపద సృష్టించే నువ్వు అప్పులు లేకుండా ఈ రాష్ట్రం చేస్తే నువ్వు గొప్పడు అన్నట్టు. మళ్ళీ నువ్వు గయ్యే అప్పులు తెచ్చి చేస్తే మళ్ళీ ఏం చేసినట్టు నువ్వు? అది రాయారు. ఏమైనా రేవంత్ రెడ్డి కవర్ చేయాలి, రేవంత్ రెడ్డి మీద మచ్చ లేకుండా, మాయ లేకుండా, ఏదైనా సరే ఆయనకు అనుకూలంగా రాయాలి. అప్పులు తెచ్చిన రాయొద్దు, ఇది కట్టిన రాయాలి. మరి ఈ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మిగతా పైసలు ఇప్పటివరకు రైతు బంధు దిక్కు దివాన్ లేదు, పెన్షన్లు పెంచిన పైసలు అటు లేవు, రుణమాఫీ ముచ్చడం లేదు, కాంట్రాక్ట్ పైసలు ఇచ్చేసినాం. మరి అప్పెందుకు? అప్పు తేవద్దు కదా సంపద ఉన్నప్పుడు. ఈ కమిషన్ దందా ముచ్చట్లు రాయవు, కానీ ఆయన కవరింగ్ మాత్రం గొప్పగా రాస్తామని చెప్పేసి ఇట్లా అప్పులు తక్కువ చెల్లింపులు ఎక్కువ అని చెప్పేసి ఒక కవరేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ రాధాకృష్ణ సంబంధించిన ఆంధ్రజ్యోతి పేపర్.